అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా చాలామందికి అంటే యూనో ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ ఉంటుంది ఈ ఒక్క విషయంలో మటుకు. అంటే ఎన్టీఆర్ గారి హెల్త్ కోసం. అంటే ఎన్టీఆర్ గారు టూ మచ్‌గా వెయిట్ తగ్గుతున్నారు కదా 'డ్రాగన్' సినిమా కోసం. సో దాని గురించే చాలామంది కన్సర్న్ అవుతున్నారు. సో అసలు ఎందుకు అలాగా? ఏంటి? అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఎగ్జాక్ట్‌గా ఏంటి కారణం అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్‌గా ఎన్టీఆర్ గారు అయితే మాత్రం చాలా వెయిట్ తగ్గారబ్బా! అది మనకందరికీ కూడా క్లియర్‌గా తెలుస్తోంది. అంతకుముందు మీరు ఎన్టీఆర్ గారిని ఇంటర్వ్యూస్ అయ్యాయి చూడండి 'ట్రిపుల్ ఆర్' ఇంటర్వ్యూస్ టైంలో. సో ఆ టైంలో హీ ఈజ్ వెరీ గుడ్. అంటే ఆ బాడీ మరీ బల్కీగా కాదు, మరీ సన్నగా కాదు, కొంచెం కొంచెం చబ్బీగా, లైక్ మరీ చబ్బీ కూడా కాదది. లైట్ చబ్బీనెస్ ఉంటే అండ్ కరెక్ట్‌గా ఉన్న ఫీలింగ్ ఉంటది ఆ టైంకి. అండ్ ఆ హెయిర్ స్టైల్ అవన్నీ కూడా అప్పుడు చాలా బాగా యాప్ట్ అయినాయి ఆయనకన్నీ కూడా. సో అలాంటి ఒక పర్ఫెక్ట్ పొజిషన్‌లో ఉన్న పర్సన్ ఆ తర్వాత 'దేవరా'కి కొంచెం తగ్గారు యాక్చువల్‌గా. మనం ఏమనుకున్నాం 'దేవరా'కి కూడా బేసిక్‌గా ఆ 'ట్రిపుల్ ఆర్'లో ఏదైతే ఇంటర్వ్యూస్‌లో ఏదైతే లుక్ ఉందో ఆ లుక్‌లోనే ఉంటారేమో అని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే అది కొంచెం తగ్గి 'దేవరా'లోనే బేసిక్‌గా మనకు కొంచెం తగ్గి కనిపిస్తారు మనకి. ఓకే. ఆ తర్వాత 'దేవరా' అయిపోయింది. సరే ఓకే. 'దేవరా' పార్ట్ 2 గురించి మనకి అదే ఒక క్లారిటీ ఆల్మోస్ట్ వచ్చింది. అది అయిపోయినట్టుగా. అయితే నెక్స్ట్ అయితే 'డ్రాగన్' ఉంది. మరి 'దేవరా 2' ఉందని మధ్యలో చెప్పారు. మరి ఏమో మనకు తెలీదు. చూద్దాం. అయిపోయిందని అంటున్నారు మరి. చూద్దాం మరి. అయితే ఇప్పుడు ఇదేనండి 'డ్రాగన్' సినిమా వస్తోంది. ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్. అండ్ ఇది కూడా 2 పార్ట్‌ల సినిమా. అండ్ ఈ 2 పార్ట్‌లు కూడా వరుసపెట్టి షూటింగ్ చేస్తున్నారంట. ఒకటేసారి షూటింగ్ చేస్తున్నారంట. అండ్ ఈ 2 పార్ట్‌లు షూటింగ్ చేసిన తర్వాత ఇంకా అది అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఆ 2 పార్ట్‌లు షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకటేసారి రిలీజ్ చేసేస్తారు. అంటే 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ గ్యాప్‌లో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అది చూసుకొని రిలీజ్ అయితే చేసేస్తారు. సో షూట్ అంతా రెడీగా ఉంటది. షూట్ చేసి మొత్తం అంతా రెడీగా ఉంటది. జస్ట్ ఈ గ్యాప్‌లో 'డ్రాగన్' ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత 'సలార్' పార్ట్ 2 షూటింగ్ అనేది చేసుకొని అది రిలీజ్ చేసుకున్న తర్వాత వెంటనే దీన్ని పోస్ట్ ప్రొడక్షన్ మీద కూర్చొని 'డ్రాగన్' పార్ట్ 2 రిలీజ్ చేసేస్తారు. సో ఇది ఇట్లా అయిపోద్ది. ఓకే. సో ఇంతవరకు బానే ఉంది. సో ఇక్కడ వరకు ఫైన్ అండ్ గుడ్. కాకపోతే దీంట్లో ఎన్టీఆర్ గారి లుక్కు చాలా అంటే చాలా సన్నగా అయిపోతున్నారు ఆయన. బేసిక్‌గా ఆ మధ్య ఒక లుక్ వచ్చింది. అంటే ఫుల్ బియర్డ్ బాగా ఎక్కువ ఉంటూ ఒక లుక్ వచ్చింది. అండ్ ఆ తర్వాత 'ఆలిం హకీమ్' ఉంటాడు కదా! ఆయన కూడా ఒక ఫోటోనైతే రిలీజ్ చేశాడు. ఎన్టీఆర్ గారు బ్యాక్ సైడ్ ఉంటూ ఈయనేమో కొంచెం స్టైలింగ్ చేస్తూ అండ్ ముందేమో ప్రశాంత్ నీల్ గారు ఉంటారు. ఆయనేమో లుక్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. సో ఇలా ఉంది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు కొన్ని యాడ్లు కూడా చేశారు. 'మలబార్ గోల్డ్' గాని లేదంటే ఇంకొన్ని యాడ్స్ ఉంటాయి. అవన్నీ చేసినప్పుడు ఆయన లుక్ బయటకొచ్చింది. ఆయన చాలా సన్నంగా అయిపోయారు. టూ మచ్ స్లిమ్ అయిపోయారు. చాలా అంటే చాలా స్లిమ్ అయిపోయారు. ఎంత స్లిమ్ అంటే అసలు అండర్ వెయిట్‌కి వచ్చారనే ఫీలింగ్ వచ్చేసిందనమాట. అంటే ఓవర్ వెయిట్ కాదు, న్యూట్రల్ వెయిట్ కాదు. టూ మచ్ అండర్ వెయిట్ అనే పాయింట్‌కి వచ్చేసారనమాట. అసలు నా మొత్తం అన్నీ లాగేసాయి, బుగ్గలన్నీ లాగేసాయి, బాగా దగ్గరగా అయిపోయింది. గడ్డం మటుకు కనబడుతుంది. బట్ పర్సన్ ఏమో కనబడట్లేదు. ఎందుకు అలాగా అంటే బేసిక్‌గా ప్రశాంత్ నీల్ గారు ఈసారి ఎన్టీఆర్ గారిని ఒక నెక్స్ట్ లెవెల్ లుక్‌లో చూపించబోతున్నారు. సో దానికోసం యాక్చువల్‌గా ఆయనకి చాలా మేకప్ అవసరమవుతోంది. యాక్చువల్‌గా ఇది ఇంటర్నల్ ఇన్ఫో ఇది. సో ఆయనకి చాలా మేకప్ అవసరమవుతోంది. సో ఆయన ఆల్రెడీ కొంచెం చబ్బీగా లేదంటే కొంచెం నార్మల్‌గా గనుక ఉన్నట్టయితే మేకప్ ఏసినట్టయితే అది సెట్ అవ్వట్లేదు. అండ్ ఇంకా ఎక్కువగా ఉన్నట్టుగా అంటే ఇంకా బల్కీగా కనబడుతున్నారు. సో కనబడాలి అనుకున్న దానికంటే ఎక్కువ కనబడుతున్నారు. సో ఇదెందుకో అంతగా సెట్ అవ్వట్లేదు. ఇది సూట్ అవ్వట్లేదు అనే పాయింట్ ఉందక్కడ.
అండ్ దానికోసం ఇప్పుడు ఆయన వెయిట్ బాగా తగ్గిస్తున్నారు. సో బేసిక్గా ఎన్టీఆర్ గారు ఎంత వెయిట్ తగ్గించి ఆయన ఎంత తగ్గి కనబడితే ఆ మేకప్ అనేది యాడ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన అంత పర్ఫెక్ట్గా కనబడతారు అక్కడ. ఓకే, ఇప్పుడు ఏదైనా వేరే సినిమాలు ఇప్పుడు దశావతారం కావచ్చు, లేదంటే వేరే సినిమాలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఏంటంటే ఈ ప్రోస్థెటిక్ మేకప్ అనేది వాడతారు కదా. ఈ ఈవెన్ రీసెంట్గా కాంతారాలో కూడా చూసాము, ఆ తాత క్యారెక్టర్ కూడా రిషబ్ శెట్టి గారే చేశారు. ఇంకా అది చూసినప్పుడు నేను అనుకున్నా, బాబాయ్ ఇదేంది ఇది అనేసి అనుకున్నాను నేను. ఎందుకు, బేసిక్గా ఆయన చాలా హెవీ మేకప్ వేసుకున్నాను, దానికోసం 6 గంటల దాకా మేకప్కే పడుతుందంట. సో ఇట్లాంటి ఒక ప్రోస్థెటిక్ మేకప్ వేయాలి అంటే బేసిక్గా ఆ టైంకి ఆ పర్సన్ దానికి రిలేటెడ్గా, అంటే ఆ క్యారెక్టర్కి రిలేటెడ్గా పర్ఫెక్ట్గా ఉండాల్సి ఉంటుంది. ఆ పర్సన్ ఫేస్ కట్ కానీ, బాడీ కానీ, షేప్ కానీ, మొత్తం అన్నీ కూడా. సో అలా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా కొన్ని బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అదే చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు చాలా హెవీగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చేస్తున్నారు ఈ సినిమా కోసం. సో దానిని చూసి కొంతమంది అయితే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతున్నారు, ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా. బట్ ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మహా అయితే ఒక 6 months ఉంటుంది ఈ షూట్. ఎందుకంటే ఇప్పుడు డ్రాగన్ది చాలా పెద్ద షెడ్యూల్ ఒకటి నడుస్తుంది, అది కూడా నైట్ షూట్స్. సో కంటిన్యూస్గా ఒక 20-25 రోజుల పాటు ఈ నైట్ షూట్ షెడ్యూల్ అయితే ఉంటుందన్నమాట. RRRలో మీరు నైట్ టైం షూట్ చేసినప్పుడు ఆ సీక్వెన్స్ ఎలా వచ్చిందో మనం చూసాం కదా, ఆ ఇంటర్వెల్ దగ్గర సీక్వెన్స్, ఆ యానిమల్స్తో పాటు దూకేదంతా కూడా. సో అలాగే ఇది కూడా అంతే పవర్ఫుల్ రేంజ్లో ఉండబోతుంది అంటున్నారు ఈ నైట్ సీక్వెన్స్ కూడా. సో ఇది చాలా ఎక్కువ రోజుల పాటు ఉండబోతోంది, కంటిన్యూస్గా ఒక 20 days పాటు ఉండబోతోంది. అండ్ ఈ సీక్వెన్స్కి సంబంధించిన షూటింగ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. చాలా హెవీ షెడ్యూల్సే ఉంటున్నాయి ఇక నుంచి అన్నీ కూడా వరుస పెట్టి. జస్ట్ అక్కడక్కడ కొన్ని బ్రేక్స్ అయితే తీసుకుంటున్నారు, బట్ మళ్ళీ చాలా హెవీగానే కంటిన్యూ అయితే చేస్తున్నారు మొత్తం సినిమా అంతా కూడా. సో ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ ఫెంటాస్టిక్. సో ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇంకా సినిమా కోసం అవసరం. సో మనకు తెలిసిందే ఎన్టీఆర్ గారికి చాలా డెడికేషన్ లెవెల్స్ ఉంటాయని, చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటాయని డెడికేషన్ లెవెల్స్. సో ఆ డెడికేషన్ లెవెల్స్ కారణంగా ఆయన అయితే ఇప్పుడు అంత వెయిట్ని అయితే తగ్గించారు. సో ఇప్పుడు దానివల్ల ఏంటంటే ఇంకా మనకు ఓవరాల్గా మూవీ రిజల్ట్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది, అంటే మూవీ అవుట్పుట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో ఇది మనకి ఇప్పుడు ఇలా కనిపించినప్పటికీ కూడా ఓవరాల్గా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది చూసారా, ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు అదేంటది బయట ఉన్న లుక్కి దానికి డిఫరెన్స్ ఉంది ఏంటి అని మీకు అనిపిస్తుంది. సో అప్పుడు దానికి రీజన్ ఏంటంటే ఇదే, ఈయన ఇంత సన్నగా అవడం వల్ల ఆ ప్రోస్థెటిక్ మేకప్స్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత అప్పుడు ఒక పర్ఫెక్ట్ యాప్ట్ లుక్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వీటి కారణంగా బేసిక్గా ఆయన బాగా సన్నబడ్డారు. అండ్ ఆయన డెడికేషన్ లెవెల్స్ కూడా ఉంటాయి. బేసిక్గా మనం కావాలనుకుంటే గ్రాఫిక్స్లో కూడా మేనేజ్ చేయొచ్చు, VFXలో, కానీ అలా చేయట్లేదు, బాగా తగ్గుతున్నారు. మనం చాలామంది యాక్టర్స్ని చూస్తాం, లైక్ ఇప్పుడు విక్రమ్ గారు ఈ సినిమా కోసం చాలా తగ్గారు ఆయన. అండ్ అప్పట్లో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏంటిది అసలు ఇలా ఎంత తగ్గిపోయాడు, అసలు బతుకుతారు లేదా అంటే ఇంత సన్నంగా అయిపోయారంట ఆయన. సో అలాంటి ఒక స్టేజ్లో కూడా వెళ్ళారు ఆయన. సో యాక్టర్స్లో కొంతమంది ఏంటంటే టూ మచ్ డెడికేషన్ లెవెల్స్ చూపిస్తారు. సో వాళ్ళని ఎన్టీఆర్ గారు కూడా ఒకరు. సో అందువల్ల ఏంటంటే ఆయన డెడికేషన్ లెవెల్స్ చూపించబట్టి ఇప్పుడు మనకి ఆ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో డ్రాగన్ విల్ బీ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీస్ ఇన్ ఇండియన్ సినిమా, అది నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే ఏమంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే డ్రాగన్ అనేది సలార్ 2 వచ్చిన తర్వాత వస్తేనే బాగుంది అనిపించింది నాకు. ఎందుకో చెప్పనా, డ్రాగన్ సినిమా సలార్ పార్ట్ 2 తర్వాత వస్తుంది. సలార్ పార్ట్ 2కి చాలా హైప్ ఉంది, పార్ట్ 2కి బీభత్సంగా కలెక్షన్స్ వస్తాయి. ఈ సలార్ పార్ట్ 2కి కలెక్షన్స్ వచ్చిన తర్వాత దానికి అంత మళ్ళీ ఆ హైప్ అనేది బాగా బిల్డ్ అవుతుంది, ఇంకా ఆయనకున్న హైప్ ఇంకా బిల్డ్ అవుతుంది ప్రశాంత్ నీల్ గారికి. సో అది బాగా అడ్వాంటేజ్ అవుతుంది కదా అనిపిస్తుంది నాకు. బట్ ఎనీహో మొత్తానికి ఎప్పుడైనా రానివ్వండి, మొత్తానికి ఏది ఎప్పుడు రానిచ్చినా పర్లేదు. సో దట్ ఈస్ ఫైన్. సో ఇప్పటికైతే మాత్రం ఇది సిచ్యువేషన్. అండ్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఇప్పుడు ఇది తీస్తున్నారు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ తీస్తున్నారు. సో ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు, అదంతా కూడా సినిమా కోసం. అండ్ అది కూడా కొన్నాళ్ళ పాటు, ఒక 5-6 నెలల పాటు, ఆ తర్వాత మొత్తం సెట్ అయిపోద్ది. సో ఆయన ఇప్పుడు అంత లెస్ వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి వన్స్ ఇది ఫినిష్ అయిపోగానే, ఓకే ఇదంతా కూడా సెట్ అయిపోగానే ఆయన మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు, నార్మల్గా బల్కీ అయిపోతారు. అండ్ డే బై డే కొంచెం ఫుడ్ని పెంచుకుంటూ వచ్చి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. అందులో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో అది పాయింట్ అనమాట. సో ఎందుకు చేస్తున్నారంటే ఇందుకే, అది మ్యాటర్. సో దాట్స్ గైస్ దిస్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఛానల్ మనం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరి మిత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై.